చేయగలరు. దీనికి ముఖ్య అతిథిని పాటిస్తున్న ఈ లక్ష్మి గారు వేదిక పడిన ముఖ్యంగా ఎటువంటి కారణం ఏంటంటే ఇటువంటి బోధనలో ఒకే ఒక బడ్జెట్ తీసుకోవాలి. ఇతర రాష్ట్రం కూడా చట్టం పనిచేయాలని పెట్టడం జరిగింది. మన ఏరియాలో ఎవరు చేసే కానీ వారి పూర్తిగా సహాయంగా అందిస్తూ వస్తున్నాం. ఇక్కడ చేయటువంటి అందిస్తుంటే శ్యామ్ కానీ శ్రీనివాస్ కానీ దాదాపు కానీ ఆయన కానీ కోస కానీ సెక్రటరీ కానీ శ్రీనివాస్ కానీ అందరూ ఎక్సెంట్ రాసింది బాగా చేసి మన డిస్ట్రిక్ట్లో మనం ముందుగా పోలేదు. మనం లేకపోతే డిస్ట్రిక్ట్ కానీ సర్వీస్ ప్రోగ్రామ్ చూసినా సరే సపోర్ట్ చూసినా సరే ఏం చూసినా సరే మొత్తం రాష్ట్ర మన అంటే మనం 20% రిజర్వేషన్ ఉన్నాయి కదా. కానీ మన ఒంటితోనే సేవా కార్యంలో డిస్ట్రిక్ట్ 50% కమిషన్ అందించారు. చక్కగా పనిచేసుకుంటా ముందుకెళ్తున్నాం. అలాగే 21 ప్రకారం పిహెచ్సి స్కూలింగ్ ఉంది. 2 కూడా విషయం అందరూ కూడా ఎంతో ఒకసారి యూనివర్సిటీ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇంకో ముఖ్య విషయం అంటే మనోజ్ అని ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జూలై 1 ఆయన సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన నిజామాబాద్ మనకి మన స్టేట్ T20కి ఆయన ఒక 4 రోజులు రావడం జరిగింది. దానికి ప్రత్యేక మనకు ఒక రోజు కేటాయించారు. 22 నాడు ఆయన మార్నింగ్ 12 నిజామాబాద్ వస్తున్నాం. నిజామాబాద్ వైస్ హాస్పిటల్లో రెట్టిన డయాబెటిక్ బట్టి ఇప్పుడు హైదరాబాద్ సర్జరీ చేస్తున్నాడు. కానీ 1,10,00,000 దానికి కృషి చేయడం జరిగింది. దానికి ఎలాంటి లాంటి ఎక్కడికి ఒక పైసా కానీ తీసుకోలేదు. కానీ ఓపికనే కానీ వస్తున్నారు. తర్వాత చెట్టు ప్రకారం ఉద్యోగాలకు కోట్లకు బోధనలు వస్తున్నారు. బోధన చేసే పత్రిక అన్ని క్రమంలో కూడా మరి విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి నిజామాబాద్ బ్యాంక్ మనవాడు అంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఇలాగే ఓవరాల్ మాట్లాడారు. రేపు కూర్చొని షెడ్యూల్ ప్రోగ్రామ్ పాయింట్ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఆ రోజు కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మనం సేవ చేస్తే మరి కాన్ఫిడెన్స్ సార్మల్ అడిగి ఉన్నారు. నిజామాబాద్లో 1,10,00,000 కోట్లు పెట్టామంటే నా మిత్రుడు కూడా 50 లక్షలు కూడా ఇచ్చాడు. ఒక బిజినెస్ మ్యాన్ మొదలు కనీసం 80 అనలేదు. ఎక్కడ బ్యాంక్ ఇస్తాను అక్కడ నోటు వైపు ఇచ్చాడు. నోటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే 80 తీసుకోండి. మన సర్వీస్ మనకి నోటు అడిగి ఉన్నారు. రీసెంట్గా కలెక్టర్ రావడానికి పోదంలో ఆయన కరెక్ట్గా జరిగింది. ముందున్న బిల్డింగ్ ఆడడం జరిగింది. మరి ఇమీడియట్లీ మనకున్న ముందున్న భవనాన్ని మనకి ఆయన కరెక్ట్గా ఎలా చేయడం జరిగింది. 5 లక్షలు పెరిగింది. ఇంకొక వేసి కన్స్ట్రక్షన్ వర్క్ జూలై నుంచి మన వయసులో జనరల్ కూడా ట్రీట్మెంట్ చేయడానికి మొదలుపెట్టాం. అది ఇది ఐ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ 2 సపరేట్ దీంట్లో జనరల్ అవ్వాల్సుకోలేదు. అందుకే పద్ధతిగా బిల్డింగ్ ఇస్తున్నాం. దాంట్లో జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ ఏంటంటే మనం డిస్ట్రిక్ట్ ఇంజనీరింగ్ ఎంత కట్టాలో 500 కదా ఇంటర్నేషనల్ ఫీజు డిస్ట్రిక్ట్ వచ్చి ఒక మనిషి ఎంత వస్తుంది 2025 నుంచి జూలై 1 చెప్తారా $60 ఇంటర్నేషనల్ ఫీజు అండి. $6,200 ఇంటర్ఫీస్ కడతాం. డిస్ట్రిక్ట్ మరి చేయండి అనుకుంటారు. ఇంకా మైనస్ కావాలి. అది అయిపోతే 7 పడిచేది. అది లేకపోతే 6,000 ఫీజు కలెక్షన్ చేస్తున్నాం. మరి మిమ్మల్ని ఎంత కలెక్షన్ చేసుకోవాలి? 6,000 కలెక్షన్ చేస్తే ఆ దేశం ప్రెసిడెంట్కి 700 చేయాలి. ఒక్కసారి దాంట్లో మీరు ఒక పేరు ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోండి. మనకి మెంబర్షిప్ అనేది ముఖ్యం కాదు. మార్నింగ్ అవసరం మనకి 6,700 అంటే ఆల్మోస్ట్ 7,000 కూడా ఫీజు కడుతున్నాం. మరి కడుతున్నాం కాబట్టి దాని మీద 5,000 కూడా 9,000 10,000 తీసుకోండి. ఆసం పెట్టకపోతే 10,000 కలెక్షన్ చేస్తారు. మేము 10,000 కలెక్షన్ చేస్తాం. దాంట్లో మొబైల్ టైంలో 10,000 ఫీజు కట్టాలంటే అక్కడ మొబైల్ ఫీజు చేస్తారు. బస్సు కట్టమైనా లక్ష కట్టమైనా క్యాష్ ఉంది.
ప్రాపర్గా కవర్ చేయాలి. ఏది కవర్ చేయాలో డిసిప్లిన్ మనం కవర్ చేయాలి. అవి ఏం కాకుండా అందరికైతే తప్పకుండా ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవాలి. మరి మన సమస్య ఏంటంటే మరి ఏం సంగతి ఒకసారి అవి ఉన్న ప్రజెంట్ ఉన్నాయని అంతేగాని ఇప్పుడే వసతి కాకుండా వాళ్ళు ఉన్న పిఎస్ కోఆర్డినేట్ చేసుకుని ఫీజు కలెక్షన్ మేజర్గా వచ్చేటువంటి ప్రయత్నం చేసుకుని అలాగే 21% పిఎస్ తీసుకుని అందరైతే మరి ఏ ఊరికి ఏ ఊరికి ఉంటుంది ఆ కూడా పిఎస్ తీసుకునేకి మరి మనోజ్ గారు ఇంట్రడక్షన్ చేస్తున్నారు. 20 తారీఖు మల్టిపుల్ ఆర్సీ కేసెస్ ఉంది, అది కూడా ఆయన ఇంట్రడక్షన్ చేస్తున్నారు. మరి కొత్తగా మ్యాక్సిమం ఎవరికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఒకసారి గవర్నమెంట్ మాట్లాడి ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దాని గురించి మరి ఏంటంటే అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఇద్దరు రాష్ట్రాలకి వెంకటేశ్వరకి అందరూ కలిసి పూర్తిగా సహాయ సహకారాలు అందిద్దాం. మరి మ్యూజిషియన్ కాన్ఫరెన్స్ అందరికీ ఒకసారి చూసుకుంటే చేస్తాం. కొన్ని కంపెనీలు తెలిసి 6 రోజులు తెలుస్తున్నాం. ఇంటర్నేషనల్ 10 సంవత్సరాలు $2 తెలుస్తున్నాయండి. ఈసారి కూడా $2 పెంచండి. ఆల్రెడీ జూలై 1st పెరిగిపోతుంది. నేను చెప్పే మళ్ళీ జూలై 1st వచ్చే బిల్డింగ్లో గడుపునే బిల్డింగ్ వచ్చేస్తుంది. మరి మెంబర్స్ ఎంత ఉంటారు, మేము ఎంత ఫీజు కలెక్షన్ చేసుకోవాలి ఒకసారి వెరిఫై చేసుకుని మరి ఫీజులో మరి అందరూ కూడా ముందు కలెక్షన్ చేసుకుని మనం కూడా జూలై ఆగస్టు క్రియేట్ చేసుకున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ మన అడ్మినిస్ట్రేషన్ పరిసరాలు కూడా ఒకే సర్వే చేసుకున్నాం, ఇంతో సర్వే చేసుకున్నాం, రాష్ట్రం ఇక్కడ చేసుకున్నాం. ఈసారి జూలై 1st
నేను నాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు రావడానికి నన్ను వ్యక్తిగతంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి శక్తివంతం లేకుండా పనిచేశాను. దాని గురించి వచ్చినందుకు నేను ముఖ్యంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా లక్ష్మి గారు కూడా వారు కూడా ప్రతి సందర్భంలో నాకు ఎట్లా అంటే వైఎస్ఆర్ పెట్టాలి కాబట్టి ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. ఎట్లా చేయండి వాళ్ళ సూచన సలహాలు తర్వాత నా హోమ్ క్లబ్ అయినటువంటి లైఫ్లో బోధన సేవ సెక్రటరీ ట్రెజరర్ తర్వాత సభ్యులందరూ కూడా ఈ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు సర్వీస్ అవార్డు వారికి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి లైఫ్ సభ్యుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సతీష్ కొంపాటి గారు, బాబురావు గారు, వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అంటే నాదని కాదు మనం కూడా మీకు ఎలాంటి ప్రోగ్రాం కావాలన్నా కూడా అవేర్నెస్ క్యాన్సర్ కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సేవపరంగా కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఏ చేయాలన్నా కూడా మీరు తప్పనిసరిగా మీకు ప్రవేశిస్తాను. యూజ్ మై సర్వీసెస్ యాజ్ ఎ సర్వెంట్ మెకానిజం. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ విశ్లేష్ యాజ్ వెల్ డిసిషన్ అబౌట్ ద విశ్లేషణ బై మోసెస్ బ్రదర్. మన మాజీ గవర్నర్ అయినటువంటి పొలవరు బసవరాజు గారు, అట్లాగే ఎలక్ట్ అయినటువంటి ఓం ప్రకాష్ గారు, బాగా అంటే పిఆర్సీలు శ్యామపాడే గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రాజు గారు, ఆదినారాయణ గారు, అలాగే పివి సుబ్బారావు సార్ గారు, డిఆర్ చక్రవర్తి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా నా ప్రభుత్వంకు సంబంధించిన ఆదర్శ, అలాగే నా దగ్గర అంటే నాకున్నటువంటి జెర్సీలు రవీంద్రబాబు గారు, అదేవిధంగా సంతోష్ కుమార్ గారు, అలాగే మా పెద్ద మాకు అన్ని మంచి చెడు చెప్పగలిగేవాడు బాలచంద్ర సార్ గారు, వారందరికీ అలాగే మిగతా మిత్రులందరికీ కూడా ఈ సాయంకాల సమావేశం అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను చేయాల్సింది చాలా తక్కువ. పిహెచ్సి మీరే చేస్తారు. ఏం చేసినా మీరు మీ దృష్టి ఎప్పుడు కూడా పని మీద ఉండాలి. ఆ పని ఎంత సూటిగా ఉండాలంటే ద్రోణాచార్యుడు అర్జునుడు అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు అని. నేను గురువు చూస్తున్నాను అంటాడు. ఏం చూస్తున్నావు అంటాడు. పిట్ట అంటాడు. ఆ పిట్ట కింద చూస్తున్నాను నేను అని చెప్తాడు. అలాగే నేను చేసే ప్రతి పని కూడా మీ యొక్క ఆశయాల మీద నేను చేసే పని మీద మేము ఆధారపడి ఉంటాం. నేను చేసే తక్కువ, చెప్పేది మాత్రం తక్కువ. మీరు మాత్రం చేయగలుగుతారు. కాబట్టి పిహెచ్సి అందరూ కూడా రాబోయే కాలంలో బాగా అంటే ఇప్పుడున్న పిహెచ్సికి అనుగుణంగా ఇంకా బాగా చేస్తారని ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు బసవరాజు గారి, అమర్నాథ్ గారి కానీ వీళ్ళందరూ కూడా నాకు ఈ ఆశయాన్ని ప్రోత్సహించినందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలందరికీ కూడా మరొకసారి అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.